చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన అందిస్తూ కనీసం 4 నెలలైనా కాకముందే అదేదో 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్కు ముందు 2 నెలల ముంగల ఎట్లయితే మాట్లాడాలనో ఆ విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఏంది గతం లోపల వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఇద్దరే, ముఖ్యమంత్రి కేసీఆర్, మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేసి 3-4 నెలల వరకు కేబినెట్ మీటింగ్ లేవు, కొత్త మంత్రులను కూడా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా 4-5 నెలల వరకు కనీసం అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రిని పట్టుకొని హరీష్ రావు చెట్టి గ్యాంగ్ అని చెప్పి అంటున్నావు. తాట తీస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష గురించి చర్చ చేస్తున్నారు. నువ్వు ఏం చేసినావు? కాళేశ్వరం కాంట్రాక్ట్ పెట్టి కమిషన్లు కొట్టి రంగనాయక సాగర్ దగ్గర 15 ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ బామ్మర్ది ఫామ్ హౌస్ కట్టుకున్నారు. మీ ఫామ్ హౌస్ లో వ్యవహారం అంతా కూడా బయటికి తీసుకొస్తున్నాం. మీరు కమిషన్లు తీసుకొచ్చినవి కూడా మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం. మీరు గతం లోపల ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపల ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్ల నుంచి ఎట్లా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, అన్ని విషయాలు కూడా తొందరలోనే మేమంతా కూడా తేట తెల్లం చేస్తాం. చెట్టి గ్యాంగ్ అంటే రాత్రి పూట చెట్టీలు వేసుకొని దొంగతనాలు చేస్తారు. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు నీ బామ్మర్ది కేటీఆర్, ఇక కవిత, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన చెట్టి గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలో. మీరు నిత్య నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటైనట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పట్టుకొని చెట్టి గ్యాంగ్ అని నువ్వేదో మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నీకు తప్పకుండా సరి అయిన సమయం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్తామన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ 2018లో మీ మామ రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు మాటిచ్చాడు. మరి మీ మామను ఎందుకు అడగలేదు? 23 వరకు కూడా అసంపూర్తిగానే ఉంది. మీ రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందు నుంచే షురూ చేశారు. మీరు అదేదో 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్లకు ముంగల జనరల్ ఎలక్షన్లలో మాట్లాడినట్టుగా మాట్లాడుతారు మీ పార్టీ వాళ్ళు. కాబట్టి జాగ్రత్త. మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఈ భాష పైన అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. నువ్వు మళ్ళా వచ్చేసరికల్లా మళ్ళీ వచ్చే ఎలక్షన్లకల్లా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటే కూడా అందులో నువ్వు ఉండవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏదైతే మా ముఖ్యమంత్రి పైన నువ్వేదైతే చెట్టి గ్యాంగ్ అని చెప్పి నువ్వైతే చేసినావు, బేషరతుగా నువ్వు ఇచ్చినటువంటి విమర్శను వాపస్ తీసుకోవాలి. లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నీకు రాష్ట్రంలో తిరగనియరని చెప్పి నీకు స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. మహేష్ రెడ్డి మాటలకు అర్థాలే వేరులే. అర్థమైంది కదా? ఎవరు పట్టించుకుంటారో చెప్పు. వాళ్ళు ఏంది, వాళ్ళ సభ్యులేంది, వాళ్ళ ప్రభుత్వం ఉండడం ఏంది, ఎట్లా అది ఏమైనా అవుతుందా చెప్పు. వాళ్ళ అలవాటు అది. వాళ్ళ అలవాటు ఏంది? కర్ణాటక లోపల యడ్యూరప్ప అని మైనింగ్ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించాడు. అలాంటి తీసుకొచ్చి ఆడ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఒక దళిత సోదరుడు పరమేశ్వర నా మిత్రుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ మంచి పాలన అందిస్తుంటే ఎమ్మెల్యేలను కొనుక్కొని రాజీనామా చేపించి దొడ్డిదారిన యడ్యూరప్పను తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. కమల్నాథ్ గారు మధ్యప్రదేశ్ లోపల ముఖ్యమంత్రిగా ఉంటే మా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గోవాల మధ్య అత్యధిక సంఖ్యాబలం ఉన్నటువంటి పార్టీ మా ఎమ్మెల్యేలు ఉంటే దొడ్డిదారిన వేరే వాళ్ళందరూ కూడా కలుపుకొని ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది బీజేపీ పార్టీ వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయదు. ఇప్పుడు ఎంఐఎంకు మాకు అఫీషియల్గా
ఎక్కడైనా పొత్తు ఉన్నదా? ఎక్కడైనా ఏమైనా అండర్స్టాండింగ్ చేసుకున్నామా? ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఎంఐఎం వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళు అన్ని పార్టీలతో కూడా పనిచేసిన సందర్భాలు మీకు మాకు అందరికి తెలిసిన విషయమే. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మద్దతు తెలపమని చేస్తుంటారు తప్ప వాళ్ళు స్టాండర్డ్గా ఒక పార్టీతో అంటూ ఎక్కడ కూడా లేరు. అదే చెప్తున్నాం కదా. ఒక్కొక్క సందర్భం లోపల ఎంఐఎం పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడున్న నేపథ్యం లోపల ఎంఐఎం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండొచ్చు. ఏది వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకు ఉంటాడు, మా క్యాండిడేట్ మాకు ఉంటాడు, వాళ్ళకి లేని క్యాండిడేట్ ఉన్న జాలలో మాకు చేయొచ్చు. దాంట్లో తప్పేముంది? గతంలో కూడా చాలా సందర్భాల్లో చేసిరు. అఫీషియల్గా అయితే మాకు ఎలాంటి పొత్తు లేదు.